ఫిజియోథెరపీ అంటే ఒక ఫిజికల్ అంటే శారీరక దృఢత్వానికి సంబంధించిన ఒక ట్రీట్మెంట్. డే టు డేలో వేర్ అండ్ టేర్ అంటే జనరల్గా కండరాల మీద బరువు ఎక్కువ పడడం, ఎక్కువసేపు నిలబడడం వల్ల కండరాలు కీళ్ళు నొప్పికి గురవడం, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల గుణం చాలా బాగా అంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. పక్షవాతానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? అంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల న్యూరో డెవలప్మెంటల్ థెరపీ అడల్ట్ అని ఉంటుంది. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళని తయారు చేయవచ్చు. ముఖ్యమైన సమస్యలు మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, అదే విధానంగా వారం అంతా పనిచేసి రెస్ట్ లేకుండా ఉండడం వల్ల కండరాలలో మయోఫేషియల్ ట్రిగ్గర్స్ అంటే కండరం గట్టి పడిపోతుంది. తిమ్మిర్లు కానీ మొత్తుపడడం, పడుకుంటే లేవరాకపోవడం, మసిల్ టైట్ అయిపోతూ ఉంటుంది. పెయిన్ తగ్గిస్తూ పోస్చర్ కరెక్షన్ చేసుకోవచ్చు. మనం రోబోటిక్ హెల్ప్ తీసుకోవడం ఏంటంటే మెకానికల్ స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి. ఇక్కడ మెకానికల్ స్ట్రెయిన్ ఫిజియోథెరపిస్ట్కి ఎక్కువగా అవుతుంది కాబట్టి పేషెంట్ పెయిన్ బట్టి కొంత వీలైనంత వరకు సర్జరీ అవాయిడ్ చేసుకుంటూ స్పైన్ డీకంప్రెషన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి.